అందరికీ నమస్కారం అండి. మనిషి కనిపెట్టలేనిది ఏదీ లేదు అన్నట్టుగా సమస్తాన్ని కనుగొంటున్నారు. భూమిలోకి పోతున్నారు, భూగర్భంలోకి పోయి శోధిస్తున్నారు. ఆకాశంలోనికి, భూమి చంద్రమండలంలోనికి కూడా పోయి కనపడుతున్నారు. హెలికాప్టర్లు, విమానాలు, రకరకాలుగా సముద్రాలలో పోయేది, భూమిలోకి పోయేది, ఇక రకరకాలుగా అసలు మనిషి కనుగొనంది ఏది లేదు అన్నట్టుగా ప్రతిదీ నీళ్ళ మీద రాకెట్లు, నీళ్ళ మీద అస్సలు ఈ మనిషి అంటే ఎంత అద్భుతంగా కనుగొంటున్నారంటే అసలు మనిషి చెయ్యంది ఏది లేదు, కనుగొనంది ఏది లేదు అన్నట్టుగా కనుగొంటున్నారు. కానీ ఈ గాలి, నీరు, వెలుతురు, ఈ సముద్రాలు, ఈ భూమి ఎవరు చేశారు అన్నది కనుగొనలేకపోతున్నారు. ఈ సమస్త సృష్టి ఎలా వచ్చింది అన్నది కనుగొనలేకపోతున్నారు. మరి కనుగొనండి, ఈ గాలి, నీరు, మనం ఆ పీల్చే గాలి ఎవరిచ్చారు? ఈ సూర్యుడు వెలుతురు ఎవరిచ్చారు? ఈ సమస్త భూమి ఎవరు చేశారు? ఇవన్నీ కనుగొనలేకపోతున్నారు. ఈ సమస్తం రాకెట్లు, విమానాలు, నీళ్ళ మీద పోయేవి, సముద్రాల్లోకి, భూమిలోకి, ఆకాశంలోకి ఇవన్నీ కనుగొంటున్నారు. కానీ ఈ ప్రకృతి, ఈ సృష్టి మొదటి మనిషి ఎవరు చేశారు? ఈ భూమి ఎవరు చేశారు? ఈ గాలి, నీరు, వెలుతురు ఎలా వచ్చింది? ఇవన్నీ కనుగొనలేకపోతున్నారు. దయచేసి కనుగొనండి, ఇవన్నీ ఎవరు చేశారు? మనిషిని ఎవరు చేశారు? ఈ భూమిని ఎవరు చేశారు? ఈ గాలి, నీరు, వెలుతురు, ఈ సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ ఎవరు చేశారు? ఎలా వచ్చినాయి? వీటిని కనుగొండి. వాటంతటికి అవి ఏవీ రావు. ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు చేస్తేనే తప్ప ఇవి వస్తాయి. ఒక వస్తువు ఉన్నది అంటే దాన్ని తయారు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఈ భూమి, గాలి, నీరు, వెలుతురు, ఈ ఆకాశం ఇవన్నీ ఉన్నాయి అంటే దీన్ని చేసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. అది కనుగొనండి. మనిషికి అసాధ్యమందు ఏది లేనట్టుగా అన్నీ కనుగొంటున్నారు. కానీ ఈ సమస్తాన్ని సృష్టించింది ఎవరు అనేది కనుగొనలేకపోతున్నారు. దయచేసి కనుగొనండి. మీకు అసాధ్యం అంటే ఏమీ లేదు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఆశ కలిగి ఉండండి. ఎవరు చేశారు? ఈ భూమిని ఎవరు చేశారు? ఈ గాలి, నీరు, వెలుతురు, ఈ సృష్టిని, ఈ ఆకాశాలను ఇవన్నీ ఎవరు చేశారు? కనుగొనండి. మీరు కనుగొంటారు, నాకు తెలుసు. గాడ్ బ్లెస్ యూ. చల్లగా ఉండండి.